పొద్దుతిరుగుడు పంటకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అక్కన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో 40 ఏళ్ల క్రితం పొద్దుతిరుగుడు పంటకు ఎక్కువ సాగు చేసేవారు. పక్షుల బెడద ఎక్కువ కావడంతో క్రమంగా ఈ పంటకు దూరమయ్యారు. దీనికి బదులుగా వరి, పత్తి పంట సాగు వైపు మొగ్గు చూపారు. అయితే చీడపీడలతో ఈ పంటలో రైతులకు నష్టాలే మిగులుతూ వచ్చాయి. అందులోనూ మెట్ట ప్రాంతం కావడంతో సరిపడా నీరు లేక సతమతమయ్యారు. అయితే పొద్దుతిరుగుడుకు డిమాండ్ ఉండడంతో 7 ఏళ్ల క్రితం గ్రామంలో రైతులు మళ్లీ సన్ఫ్లవర్ సాగు వైపు మొగ్గు చూపారు. గ్రామ పరిధిలో 4000 ఎకరాల్లో సాగు భూమి ఉండగా రబీలో 2500 ఎకరాల్లో పంటలు చేశారు. అందులో 410 ఎకరాల్లో 204 మంది రైతులు ప్రస్తుతం ఈ పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామంలో ఇంత మొత్తంలో పొద్దుతిరుగుడు పంటను కట్కూరు గ్రామానికి చెందిన రైతులు సాగు చేయడం విశేషం. పొద్దుతిరుగుడు పంట సాగు చేయడానికి తక్కువ నీరు అవసరం ఉంటుందని, దాదాపు 15 రోజులకు ఒకసారి పంటకు నీటి తడిని అందిస్తే సరిపోతుందని రైతులు అంటున్నారు. ఎకరాకి సుమారుగా 10,000 ఖర్చు అయితే 8 నుండి 12 క్వింటాల వరకు పంట దిగుబడి వస్తుందని అన్నారు. గత సంవత్సరం పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర 6,400 దక్కింది. ఇలా కట్కూరు గ్రామ రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందుతున్నారని రైతులు తెలిపారు. ఆరుతాడి పంటలు నీళ్లు కూడా చాలా తక్కువ. వరి కంటే ఇది బెనిఫిట్ బాగున్నది. ఒక ఎకరాన 8 క్వింటాల నుంచి 10 క్వింటాలు వెళ్తుంది. అదే వరి అయితే 4 నెలలు 120-130 రోజులు వారియాలి. పెట్టుబడి దానికి ఎక్కువ, దున్నుడు ఎక్కువ. ఇది ఏం లేదు, దున్నినామా గింజలు పెట్టినామా అంతే. చాలా తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం. ఒక బెనిఫిట్ బాగుందని మేము పొద్దుడు బాగా చాలా పండిస్తున్నాం. ఇక్కడ ప్రాంతం కాబట్టి చాలా మంది పొద్దుడు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఒకళ్ళు చూసేవాళ్ళం. దాదాపు ఒక 450 ఎకరాల దాకా పొద్దుడు పెట్టినాం. తక్కువ నీటి ఎద్దడి తట్టుకుంటుంది. ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఈ పువ్వు అయిపోయినాక ఈ చిలుకలతోని బాగా ఇబ్బంది అవుతుంది. అంతేకాని మొక్కజొన్న, వరి కంటే చాలా లాభం ఉంటుంది. ఒక ఎకరానికి 7 క్వింటాల దాకా వస్తాయి. గవర్నమెంట్ రేట్ ప్రకారం 6,500 దాకా ఉన్నాయి. మినిమం 50,000 అంటే 20,000 ఖర్చు అయినా 25,000 30,000 దాకా మిగులుతాయి. అదే వరికి నీరు బాగా పడతాయి కాబట్టి మొక్కజొన్న, వరికి అంటే చాలా లాభం ఉంది. కాబట్టి చాలా మంది రైతులు ఒకళ్ళు చూసేవాళ్ళు. మా చుట్టుపక్కల గ్రామాలు కూడా కన్నారం, మల్లారం, అక్కన్నపేట, మోతుకులపల్లి, మళ్ళీ చాలా మంది ఇక్కడ పెట్టారు. ఇక్కడ అయితే గింజలు కొనడానికి కట్కూరు గ్రామంలో చేయాలని, కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సిద్దిపేట పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. హుస్నాబాద్ అయినా పోయినసారి హుస్నాబాద్లో 5-6 రోజులు ఉన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మార్కెట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కట్కూరు 4 ఎకరాలు పెట్టిన మొక్కకు వచ్చింది మంచిగా. నీళ్ళు లేకుండా అయిపోయింది, చాలా తక్లీఫ్ అవుతుంది. వేరే చేనులు కూడా నీళ్ళు మేలే మంచిగా ఉన్నాయి. చాలా ఇది అయిపోతుంది సార్ మా కట్కూరు అని. ఇంకేమైనా ఉంది కానీ నీళ్ళతోని ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. అంతా పూతగా వచ్చింది. పరిశాన ఈ తాప నీళ్ళు వెళ్ళక పరిశాన అయిపోతుంది. లేకుంటే పొద్దురొట్టినే లాభం ఉన్నది నాకు. ఎవరికైనా పొద్దురొట్టినే మంచిగా ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది.